ఇరాన్‌లో రక్తం ఏరులై పారుతుంది. 36,500 మంది నిరసనకారులని ఇరాన్ ప్రభుత్వం చంపేసింది. ఒకవైపు నుంచి అమెరికా గర్జిస్తుంది. ఇంకోవైపు నుంచి యూఎన్ మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పి ఆందోళన చెందుతుంది. అసలు ఇరాన్ తన సొంత ప్రజల మీద ఎందుకు ఈ తిరుగుబాటు చేస్తుంది? అసలు ఇరాన్‌లో ఈ అంతర్గత యుద్ధం ఎందుకు మొదలైంది? దీనికి అమెరికా ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ వివరాల్లోకి వెళ్తే గత కొన్ని నెలలుగా ఇరాన్‌లో అంతర్గత యుద్ధం మొదలైంది. ఈ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం మీద నిరసన తెలుపుతున్నారు. దీనికి వేల సంఖ్యలో జైలులో పెట్టారు. ఆడవాళ్ళని లేదు, విద్యార్థులని లేదు, అందరిని ఎక్కడ కనబడితే అక్కడ చంపుకుంటూ పోతున్నారు. అందరి కాడికి జైల్లో పెట్టుకుంటూ పోతున్నారు. అమెరికా జోక్యం చేసుకొని నిరసనకారులను చంపితే మాత్రం మా సైన్యం మీ మీద దాడి చేస్తుందని చెప్పి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చింది. అంతేకాకుండా మీ మీద శాంక్షన్స్ కూడా వేస్తామని చెప్పి వార్నింగ్ గట్టిగా ఇచ్చింది. ఇరాన్ ఎక్కడా తగ్గటం లేదు. మీరు మా మీద దాడి చేస్తే మేము మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కౌంటర్ అటాక్ కూడా చెప్తుంది. అంతేకాకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కూడా మేము మూసేస్తామని చెప్పి క్లారిటీ ఇస్తుంది. ఏంటి స్ట్రైట్ ఆఫ్ హార్మేజ్ అంటున్నారా? ఇది ఒక చిన్న కాలువ. ఈ కాలువ ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి చమురు రవాణా జరిగేది దీని మీదుగానే నడుస్తుంది. సో ఈ హార్మేజ్ని మేము మూసేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్తుంది. సో నిజంగా ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసేలాగా కనిపిస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు? ఒకవేళ నిజంగా స్ట్రైట్ ఆఫ్ హార్మేజ్ ఆపేస్తే చమురు నిల్వలు అన్నీ అక్కడికక్కడ నిలిచిపోతాయి. ఆటోమేటిక్గా మనలాంటి భారతదేశం లాంటి మనలాంటి కంట్రీస్ చమురు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి. మరి ఈ అంతర్గత యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? అమెరికా జోక్యం చేసుకోవడం వలన, లేకపోతే యూఎన్ జోక్యం చేసుకోవడం వలన, ఎలా అయితే ఈ అంతర్గత యుద్ధం క్లోజ్ అవుతుంది? మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారనేది నాకు కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం.